ఓకే. ఎకానమీలో భాగంగా మనం సెకండ్ యూనిట్‌లో ఉన్నాం గదా! సెకండ్ యూనిట్ మధ్యలో ఆపేసాం. కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల అలా చేయాల్సొస్తది. సో, సెకండ్ యూనిట్‌లో మనం ఇప్పటి వరకు మనీ గురించి, మనీ సప్లై గురించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, ద్రవ్యోల్బణం గురించి ఇవన్నీ అయిపోయాయి కదా! లాస్ట్ టైమ్ మానిటరీ పాలసీ గూడా చెప్పుకున్నాం. సో, మానిటరీ పాలసీ అయిపోయింది. ఇప్పుడు ఫిస్కల్ పాలసీ ఉంటది. ఫిస్కల్ పాలసీ అంటే కోశ విధానం అంటారనమాట. మనం ద్రవ్య విధానం చెప్పుకున్నాం. ఇప్పుడు కోశ విధానం. దీని తర్వాత మనకి బడ్జెట్ చెప్పుకోవాలి. తర్వాత ట్రేడ్ పాలసీ గూడా చెప్పుకోవాలి. సో, ట్రేడ్ పాలసీ చెప్పుకుంటేనే బీఓపీ గురించొస్తది. ఎఫ్‌డిఐ గురించి కూడా వస్తది. సో, ఇవన్నీ అయిపోతే మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుందండి. కాకపోతే ఇక్కడ ఈ కోశ విధానంలోన పన్నుల వ్యవస్థ అని ఇచ్చారు. సో, ఆ పన్నుల వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం లెంతీ టాపిక్ ఉంటది. అందులోనూ మనం ఇంతకు ముందులాగా 20 మినిట్స్, 30 మినిట్స్ వీడియో చేయలేము. ఇప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్ వీడియో లాగా చేసేసి రోజుకి డైలీ వస్తాయి క్లాసులు. ఎకనామిక్ క్లాసులయితే డైలీ వస్తాయి ఇప్పటి నుంచి. సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇంకా. సో, కోశ విధానం అండి. కోశ విధానం అంటే మనం ఇంతకుముందు ద్రవ్య విధానం చూసుకున్నాం గదా! సో, మానిటరీ పాలసీ చూసుకున్నాం గదా! మానిటరీ పాలసీ ఎందుకు తీసుకొచ్చారంటే, మామూలుగా ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ అనుకుందాం. జస్ట్ మానిటరీ పాలసీ అంటేనే ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికంటే, ప్రజల దె ప్రజల దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండి, కొనుక్కోవడానికి వస్తువులు తక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం వస్తుంది అని చెప్పాం గదా! సో, అలాంటి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి అంటే ప్రజల దగ్గర ఉన్న మనీ ఫ్లోని తగ్గించడానికి ఆర్‌బీఐ మనకి మానిటరీ పాలసీని తీసుకొచ్చింది. సో, మానిటరీ పాలసీలో మనకి సీఆర్ఆర్ అని, రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, వీటిని బ్యాంక్ రేట్ అని వీటిని తగ్గించడం, పెంచడం చేసి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తది గదా! సేమ్ సేమ్ ఇలాగే ప్రభుత్వం కూడా కోశ విధానాన్ని తీసుకొచ్చి ఈ ద్రవ్యోల్బణం ఉంటది గదా! ద్రవ్యోల్బణాన్ని ప్రజల దగ్గర ఉండే మనీ ఫ్లోని కంట్రోల్ చేస్తారనమాట. సో, కోశ విధానం ఎందుకు తీసుకొచ్చారో ఒక ఐడియా వచ్చింది కదా! ఇప్పుడు. సో, మామూలుగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ఎలాగో కేంద్ర ప్రభుత్వానికి కోశ విధానం అలాగే. ఇప్పుడు రెండిటి లక్ష్యం ఏంటంటే ప్రజల దగ్గర ఉండే మనీ ఫ్లోని కంట్రోల్ చేయడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడం అనమాట. ఈ రెండిటి యొక్క ఆహ్, మోటివ్ అదే. కోశ విధానమైన, మానిటరీ పాలసీ అయిన. మానిటరీ పాలసీలో మనం బ్యాంక్ రేట్లు అవి పెంచి ఎలాగ తగ్గిస్తారో కోశ విధానంలో కూడా ఇలా 4 రకాలుంటాయనమాట. వాటి గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు మనకి కోశ విధానం అంటే ఏంటి? మనకు డెఫినిషన్ ఇచ్చింటారు కదా! ఆ డెఫినిషన్ చూసుకుందాం. ఒక దేశంలో ఉత్పత్తి, ఉత్పాదక విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే రాబడులు, వ్యయాలు, రుణాలు, లోట ద్రవ్య విధానాల నిర్వహణ విధానాన్ని కోశ విధానం అంటారు. మనకి ఇలా నిర్వచనాలు చదివితే అర్థం కాదు కాబట్టి, మామూలుగా ఒక ప్రభుత్వం అంటే మనకి హ్మ్, మనం బడ్జెట్ చెప్పుకున్నప్పుడు క్లియర్‌గా అర్థమవుతాయి. సో, ఒక ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తది? ఒక సంవత్సర కాలంలో ఎంత ఆదాయం వస్తది? ఎంత ఖర్చులుంటాయి? ఆ ఖర్చులకు తగినట్టు ఆ వచ్చిన ఆదాయం సరిపోకపోతే రుణాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో, తెచ్చిన రుణాలెంత? ఈ రుణాలు కూడా సరిపోకపోతే మనం లోటు ద్రవ్య విధానం అని చెప్పాం కదా! ఇప్పుడు ప్రణాళికల టైంలో చెప్పాం. ఒకవేళ ప్రణాళికకి సరిపోయినంత అమౌంట్ మన దగ్గర లేకపోతే విదేశాల నుంచి రుణం తెచ్చుకుంటాం. ఆ రుణం కూడా సరిపోని టైంలో ఈ ద్రవ్యలోటు విధానాన్ని అనుసరిస్తామని చెప్పాం కదా! సో, ద్రవ్యలోటు విధానం అంటే ఏంటంటే మనీని ప్రింట్ చేసుకోవడమాట. సో, ఇక్కడ ఒక దేశానికి సంబంధించి ఆ దేశానికొచ్చే రాబడులు, ఆ దేశం చేసే ఖర్చులు, ఆ దేశానికి తీసుకున్న రుణాలు, తర్వాత ఆ రుణాలు కూడా సరిపోని టైంలో ప్రింట్ చేసుకునే అమౌంటు, నోట్లు ఇవన్నీ కలిపి కోశ విధానం యొక్క భాగాలనమాట ఇవన్నీ. కోశ విధానంలో ఈ పద్ధతుల ద్వారా దేశంలోని మనీ ఫ్లోని కంట్రోల్ చేస్తారనమాట. సో, ఇక్కడ ఆర్‌బీఐ కూడా మనీ ఫ్లోని కంట్రోల్ చేస్తది. కేంద్ర ప్రభుత్వం కూడా కంట్రోల్ చేస్తది. అంటే ఎందుకు కంట్రోల్ చేయాలంటే ఒక ఆర్థిక వ్యవస్థ స్టడీగా ఉండడానికి అంటే గ్రోత్ అవుతూ ఉండడానికి, పడిపోకుండా ఉండడానికి చేసే విధానాలే అనమాట. కోశ విధానం గాని, ద్రవ్య విధానం గాని. సో, ఇది అంటే ఒక ప్రభుత్వం అన్న, దేశం అన్న ఒకటే గదా! కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ప్రభుత్వము దాని రాబడులు, దాని వ్యయాలు, దాని రుణాలు, తర్వాత ఆ రుణాలు కూడా సరిపోకపోతే నోట్లు ముద్రించే విధానాలు. ఈ విధానాలు అన్నిటిని కోశ విధానం అంటారనమాట. సో, ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఆర్‌బీఐకి ద్రవ్య విధానం ఎలాగో కేంద్ర ప్రభుత్వానికి కోశ విధానం అలాగనమాట. ఇక ద్రవ్య విధానం కంటే కోశ విధానమే సమర్థవంతంగా పనిచేస్తది. ఎందుకు అంటే మనకి ద్రవ్య విధానంలో మనం ఏం చెప్పాము? ప్రజల దగ్గర మనీ కంట్రోల్ చేయాలంటే బ్యాంక్ రేట్ పెంచాలి, రెపో రేట్ పెంచాలి, రెపో రేట్ పెంచాలి ఇలా చెప్పుకున్నాం గదా! ఎందుకు చెప్పుకున్నామంటే ఇప్పుడు బ్యాంక్ రేట్ పెంచితే మామూలుగా కింద ఉండే వాణిజ్య బ్యాంకులు వాళ్ళ వడ్డీ రేట్లు పెంచుతాయి. దానివల్ల ప్రజలు తక్కువగా ఖర్చు చేస్తారని ఇలా చెప్పుకున్నాం గదా! సో, నియంత్రణ అనేది ఆర్‌బీఐతో చాలా తక్కువుంటది. ఇప్పుడు ఒకవేళ ప్రజలకి బ్యాంకులతో అవసరం లేదు. వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ డబ్బులున్నాయి. అప్పుడు ప్రజల మీద ఎఫెక్ట్ చూపించదు గదా! సో, ఆర్‌బీఐ అనేది ప్రజల మీద తక్కువ ఎఫెక్ట్ చూస్తది. ప్రతిసారి ఇంతకుముందయితే
ప్రజలంతా బ్యాంక్ మీద, బ్యాంకులో ఆర్బీఐ మీద ఆధారపడేవి. ఇప్పుడు అలా కాదు కదా, ప్రజలు బ్యాంకులు కలిసిపోయాయి. సో ఈ బ్యాంకులు ప్రజల్ని నియంత్రిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడము, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి. సో బ్యాంకింగ్ సిస్టంలోన దాన్ని ఏమంటారు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో కాంపిటీషన్ ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారంటే జనాల్ని అక్రియేట్ చేసుకోవడానికి తక్కువ వడ్డీలకి రుణాలు ఇవ్వడము, మంచి మంచి ఆఫర్లు పెట్టడం, ఇలాంటివి చేస్తున్నారు. సో ఇలాంటివి చేసినప్పుడు ఆర్బీఐకి కంట్రోల్ ఉండదు. అంటే అదేం చేస్తుంది, ఎంతసేపు ఉన్న బ్యాంక్ రేటు, రివర్స్ రెపో రేటు ఇవి పెంచుకుంటూ ఉంటుంది తప్ప ఈ కరెక్ట్గా కంట్రోల్ చేసే సిస్టమ్ ఉండదు అనమాట. ఒకవేళ బ్యాంకుల మీద స్ట్రెస్ తెచ్చినా కూడా ప్రజల్ని కంట్రోల్ చేయలేదు. సో ప్రజల్ని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం రాబడులు అన్నాం కదా, ప్రభుత్వానికి వచ్చే రాబడులు, వ్యయం అన్నాం కదా. ఇప్పుడు రాబడులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి, ట్యాక్సుల నుంచి వస్తాయి. సో ప్రభుత్వానికి ఆదాయం ట్యాక్సుల నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజల దగ్గర మనీని కంట్రోల్ చేయాలి. ప్రజల దగ్గర ఎక్కువ మనీ ఉందనుకోండి, దాన్ని ప్రభుత్వం తీసుకోవాలి. ఎలా తీసుకుంటుంది, ట్యాక్సులు పెంచేసాం అనుకోండి. సో ప్రభుత్వం ట్యాక్సులు పెంచేసింది, ట్యాక్సులు ప్రజలు కట్టాలి. సో ట్యాక్సులు ఎక్కువ కడుతున్నారంటే ఆటోమేటిక్గా ప్రజల దగ్గర అమౌంట్ తక్కువ అయిపోతుంది కదా. సో ఈ విధంగా కంట్రోల్ చేస్తారు అనమాట. ఇలా కంట్రోల్ చేయడానికి 4 భాగాలు ఉంటాయి. ఆ 4 భాగాలు క్లియర్గా తెలుసుకుందాం. కోశ విధానంలో ఉన్న 4 భాగాలు: ఒకటి ప్రభుత్వ రాబడులు, ప్రభుత్వ వ్యయాలు, ప్రభుత్వ రుణాలు, లోటు ద్రవ్య విధానం. ఇలా 4 రకాలు ఉన్నాయి. ప్రభుత్వ రాబడులు అంటే రాబడి, ప్రభుత్వానికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, 2 రకాలుగా వస్తుంది. ఒకటి పన్నుల ద్వారా, పన్నులు విధించడం ద్వారా వస్తుంది. పన్నేతర రాబడులు, పన్నులు కాకుండా మిగతా విధంగా కూడా వచ్చే రాబడులు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో పన్నులు పెంచడం ద్వారా ఏమవుతుంది అంటే ప్రజల దగ్గర ఉండే మనీని ప్రభుత్వం లాగేసుకుంటారు అన్నమాట. అంటే ఎక్కువ మనీ ఫ్లో ఉందనుకోండి ప్రజల దగ్గర, సో ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఇలా ప్రజల దగ్గర కొన్ని ఎలా చేస్తుందంటే, ఎక్కువ మనీ ఉన్నప్పుడు ఎక్కువ మనీ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్సులు, తక్కువ మనీ ఉన్నప్పుడు తక్కువ మనీ ఉన్న వాళ్ళ మీద తక్కువ ట్యాక్సులు వేయడం ద్వారా ఆర్థికంగా అసమానతలు తొలగిపోతాయి అన్నమాట. అంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకుంటుంది, తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ తీసుకుంటుంది. దీనివల్ల పేద ధనిక అసమానత తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇలా ఆర్థిక అసమానతలు తగ్గింది అనుకోండి, ఆర్థిక సుస్థిరత అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ పేద ధనికులు ఈక్వల్ అవుతారు అనమాట. అందులోనూ ఈ మనీ ఫ్లో అనేది కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రభుత్వ వ్యయాలు. వ్యయం ఎందుకు చేస్తుంది, ప్రజా సంక్షేమం కోసమే చేస్తుంది అనమాట. సో ఒక వ్యయం చేయడం అంటే ప్రభుత్వం ఖర్చు ఎందుకు పెడుతుంది అంటే, ఏవైనా రోడ్లు, భవనాలు నిర్మించడానికి, లేదంటే ప్రాజెక్టులు నిర్మించడానికి, లేదంటే ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి. అది కూడా కాదంటే ఫ్రీ బెనిఫిట్స్ ఇస్తుంది కదా మనకి. ఇప్పుడు అమ్మఒడి పథకం అన్నట్లు, లేదంటే మహిళలకి ఇస్తారు కదా ఫ్రీ బెనిఫిట్స్. అలా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, లేదంటే నెక్స్ట్ ఫ్రీ బస్ పెడతామంటున్నారు, తర్వాత మంత్లీ 2000 ఇస్తామంటున్నారు, ఇలా మంత్లీ 1500 ఇస్తామంటున్నారు. ఇలా చేంజ్ అవుతుంటారు. అంటే ప్రజలకి ఖర్చు చేస్తున్నమాట. ఈ విధంగా ప్రభుత్వం ఖర్చులు. ఇప్పుడు ద్రవ్యోల్బణం ఉంది, ద్రవ్యోల్బణంలోనే ప్రజల దగ్గరే ఎక్కువ ఉన్నాయి, ప్రజల దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది. సో ఆ టైంలో ఏం చేస్తుంది, ఈ వ్యయాలు తగ్గించుకుంటుంది. ప్రజల దగ్గర అమౌంట్ లేదు, ప్రతి ద్రవ్యోల్బణం వచ్చింది, ఆర్థిక మాంద్యం వచ్చింది, అప్పుడు ఏం చేస్తుంది, ఈ వ్యయాలు పెంచుకుంటుంది అనమాట. సో దీని ద్వారా కూడా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తుంది, ఆర్థిక మాంద్యాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వ రుణాలు. ఈ రుణాలు మామూలుగా ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఇంతకుముందు చెప్పాం, ఎప్పుడు మానిటరీ పాలసీలోనే చెప్పాము. ప్రభుత్వానికి అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వానికి మనీ కావాల్సి వచ్చినప్పుడు దాని దగ్గర ఉండే సెక్యూరిటీస్ని ఆర్బీఐ దగ్గర పెట్టి కొంచెం అమౌంట్ని అప్పుగా తీసుకుంటా అని చెప్పాను కదా. సో ఈ ఆర్బీఐ ఆ సెక్యూరిటీస్ని ప్రజలకు అమ్మేసి, ప్రజల దగ్గర ఉండే మనీని ఆర్బీఐ తీసుకొని ఆర్బీఐ ప్రభుత్వానికి ఇస్తాను అనమాట. సో ఇక్కడ ప్రభుత్వం యొక్క సో అలా ఆర్బీఐ ప్రజల దగ్గర నుంచి రుణాలు తీసుకొని, అంటే సెక్యూరిటీస్ని, ప్రభుత్వం యొక్క సెక్యూరిటీస్ని అమ్మడం ద్వారా ప్రజల దగ్గర ఉండే అమౌంట్ని రుణం రూపంలో తీసుకొని ప్రభుత్వానికి ఇస్తుంది అనమాట. ఈ విధంగా ప్రజల దగ్గర ఉండే అమౌంట్ కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే ప్రజల దగ్గర ఉండే మనీ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే ప్రభుత్వం చెప్తేనే ఆర్బీఐ ఆ సెక్యూరిటీస్ని అమ్మగలదు అనమాట. సో ఇక్కడ ఆర్బీఐ కంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. నెక్స్ట్ లోటు ద్రవ్య విధానం. లోటు ద్రవ్య విధానం అంటే ఆర్బీఐ మనీని ఎక్కువ ప్రింట్ చేసుకోలేదు. సో మనీ ప్రింట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వమే చేయాలన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం నోట్లు ముద్రించడం ద్వారా కూడా ఈ మనీ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ప్రజల దగ్గర మనీ లేదనుకోండి,
నోట్లను ముద్రిస్తుంది. ప్రజల దగ్గర ఎక్కువ మనీ ఉందనుకోండి, నోట్లు ముద్రించే అవసరం ఉండదన్నమాట. ఇక్కడ లోటు ద్రవ్య విధానం అనేది తక్కువగా యూజ్ చేయాలి. ఎందుకు తక్కువగా యూజ్ చేయాలంటే ఇది చాలా ప్రమాదకరం. ఎందుకు ప్రమాదకరం అంటే మనీని ఎక్కువ ముద్రించామనుకోండి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరిగిపోతుంది. అంటే ప్రజల దగ్గర మనీ ఎక్కువ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కువ మనీ ఉంటే ఏం చేస్తారు, ప్రతి ఒక్కరికి కావాల్సిన వస్తువుల కంటే ఎక్కువ కొనాలనిపిస్తుంది. సో ఎక్కువ కొనాలనిపించినప్పుడు ఆ వస్తువులకి డిమాండ్ పెరిగి ఆ వస్తువుల రేట్లు పెరిగిపోతాయి అనమాట. అలా పెరిగినప్పుడు దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. సో ప్రజల దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది, కాకపోతే కొనడానికి వస్తువులు లేకపోతే దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ఇది చాలా రకాలుగా నిర్వర్తించవచ్చు. సో అమాంతంగా ధరలు పెరిగిపోవడము, ప్రజల దగ్గర మనీ ఎక్కువ ఉండి డిమాండ్ పెరిగి అక్కడ వస్తువుల సప్లై తగ్గిపోవడము, ఇలాంటి కారణాల వల్ల కూడా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అనమాట. సో కోశ విధానమైన ద్రవ్య విధానమైన ఎందుకు తీసుకొచ్చారంటే ప్రజల దగ్గర మనీ ఫ్లోని కంట్రోల్ చేయడానికి, దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని సుస్థిరంగా ఉంచడానికి, వీటి కోసం మాత్రమే వీటిని తీసుకొచ్చారనమాట. సో ద్రవ్యోల్బణ కాలంలోన మామూలుగా ప్రతి ద్రవ్యోల్బణం కాలం అంటే ఆర్థిక మాధ్యమం కాలంలోన ఈ పన్నులు, వ్యయాలు, రుణాలు ఇందాక చెప్పినట్లే సో ద్రవ్యోల్బణం వచ్చింది అనుకోండి, పన్నులు పెంచుతారు. పన్నులు పెంచడం ద్వారా ప్రజల దగ్గర ఉండే మనీని ప్రభుత్వం లాగేసుకుంటారు. అంటే మామూలుగా అంటే ఎక్కువ పన్నులు పెంచారనుకోండి, ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. సో ట్యాక్స్ ఎక్కువ కడితే ప్రజల దగ్గర అమౌంట్ తగ్గిపోతుంది అనమాట. దీని ద్వారా కూడా ద్రవ్యోల్బణం కంట్రోల్ చేస్తారు. ఒకవేళ ప్రతి ద్రవ్యోల్బణం వచ్చింది, ప్రతి ద్రవ్యోల్బణం వస్తే ప్రజల దగ్గర అమౌంట్ ఉండదు. సో ప్రజల దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ప్రభుత్వం తన పన్నుల్ని తగ్గించుకుంటారన్నమాట. సో పన్ను రేట్లను తగ్గించేస్తుంది. సో పన్ను రేట్లు తగ్గిస్తే ప్రజల దగ్గర ఉన్న ఆదాయంలోన అలాగే ఉంటుంది అనమాట. సో వ్యయం అనేది ద్రవ్యోల్బణ కాలంలో ప్రజల దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది. ఎక్కువ మనీ ఉన్న టైంలోన ఈ ఎక్కువ వ్యయం చేయదన్నమాట. సో ప్రభుత్వం ఎక్కువ వ్యయం చేయదు, అంటే ఎక్కువ ఖర్చు పెట్టదు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయి కదా, మన మీద ఖర్చు చేయడం అన్నట్లు ప్రజలకి ఖర్చు చేయదు అనమాట. సో ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయదు, ఏదైనా డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తుంది, కానీ మొత్తానికైతే వ్యయాన్ని తగ్గించుకుంటుంది. సో ప్రభుత్వం యొక్క ఖర్చులను తగ్గించుకుంటుంది ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఆర్థిక మాంద్యం ఉన్న పరిస్థితుల్లో ప్రజల దగ్గర అమౌంట్ ఉండదు కాబట్టి తన వ్యయాన్ని పెంచుకుంటుంది, అంటే ఖర్చులు పెంచుతుంది. ప్రజలకి ఫ్రీగా సబ్సిడీస్ ఇవ్వడము, ఫుడ్ సంబంధించిన వస్తువుల్ని ఫ్రీగా ఇవ్వడము, ఇలాంటివి చేస్తారు అనమాట. సో కరోనా కాలంలో మనకి తీసుకొచ్చారు కదా కళ్యాణ్ యోజన, అలాగనమాట. నెక్స్ట్ రుణాలు అనేవి ప్రజల నుంచి తీసుకొస్తుంది, మనకి IMF నుంచి తీసుకొస్తుంది, IBRD నుంచి తీసుకొస్తుంది. నెక్స్ట్ వేరే కంట్రీల నుంచి కూడా మనము అప్పులు తీసుకొస్తాం కదా, ఈ విధంగా అనమాట. సో ఎక్కువగా ప్రజల నుంచి తీసుకోవడం ద్వారా ఈ మనీ ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో మనకి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సంవత్సరానికి ఒక బడ్జెట్కి సరిపోకపోయినప్పుడు వేరే దేశాల నుంచి రుణాలు తెస్తారు. లేదు మన దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉంది, కాకపోతే ప్రజల దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది అన్నటప్పుడు ప్రజల నుంచే అమౌంట్ తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ లోటు బడ్జెట్ అంటే ఇప్పుడు దీంట్లోనే వస్తుంది. ఇప్పుడు ద్రవ్యోల్బణ కాలం ఉందనుకోండి, ద్రవ్యోల్బణ కాలంలో ఏం చెప్పాము మనము, పన్నుల్ని పెంచుతారని చెప్పాము, వ్యయాలని తగ్గించుకుంటారని చెప్పాము. అంటే ఇక్కడ రాబడి ఎక్కువైపోతుంది, ఖర్చులు తగ్గిపోతాయి. సో రాబడి ఎక్కువై ఖర్చులు తగ్గిపోయినప్పుడు ఏమైతుంది, మన దగ్గర ఆటోమేటిక్గా బడ్జెట్ మిగిలిపోతుంది అనమాట. సో ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగినప్పుడు బడ్జెట్ మిగిలిపోతుంది. సో మనకి ద్రవ్యోల్బణ కాలంలోన మిగులు బడ్జెట్ ఉంటుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలం ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు మనం పన్నులు తగ్గిస్తాం, వ్యయం పెంచుతాం. సో ఇక్కడ రాబడి తగ్గిపోతుంది, ఖర్చులు పెరుగుతాయి. సో ఈ టైంలోనే లోటు బడ్జెట్ ఏర్పడుతుంది అనమాట. ఇది ఇక్కడ. ఇంకా ఈ కోశ విధానం వల్ల ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, దీనివల్ల ఉపయోగం ఏంటంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయొచ్చు. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి. ఆర్థిక అసమానతలు ఎలా తగ్గుతాయంటే పన్నుల రేట్లు పెద్ద ధనికులకి ఎక్కువగా విధించి పేదలకి తక్కువగా విధించడం ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. ఇంకొకటి వ్యయాలు అనేవి అంటే ఖర్చులు అనేవి పేదలకి ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా, అంటే ధనికులకి ఖర్చు లేకుండా పేదలకి ఎక్కువ ఖర్చు చేయడం వల్ల పేదల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. దాని ద్వారా కూడా ఆర్థిక అసమానతలు తగ్గుతాయి అనమాట. నెక్స్ట్ ఆర్థిక వనరుల సమీకరణ అంటే మనకి పన్నుల ద్వారా అమౌంట్ వస్తుంది. సో ఆ అమౌంట్ని సమీకరించుకుంటున్నాం మనం. దీని ద్వారా కాకపోయినా కూడా మనకి అప్పుల ద్వారా కూడా ఆర్థిక వనరులు సమకూరుతాయి అనమాట. నెక్స్ట్ ధరల స్థిరత్వం అంటే మనకి ద్రవ్యోల్బణం టైంలోనే చెప్పాం కదా. సో ధరలు స్థిరంగా ఉండాలంటే ప్రజల దగ్గర ఉండే మనీ ఫ్లోని కంట్రోల్ చేయాలి. ప్రజల దగ్గర మనీ ఎక్కువ ఉందనుకోండి, ఎంతైనా పర్లేదు నేను కొనేస్తా అంటారు. సో ప్రజల దగ్గర అమౌంట్ని తగ్గించామనుకోండి, ఉన్న ధర అలాగే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మూలధన కల్పన, బడ్జెట్ కోసం మూలధనాన్ని సాధించుకోవడం అనమాట. ఈ విధంగా కోశ విధానం వల్ల లాభాలు ఉన్నాయి. సో కోశ విధానంలోన మనం పన్నులు, వ్యయము, రుణాలు, లోటు బడ్జెట్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో వీటన్నిటిని చెప్పుకుంటేనే మనకి కోశ విధానం అనేది కంప్లీట్ అవుతుంది. సో కోశ విధానం అనేది చాలా లెంతీగా ఉంటుంది. సో దీంట్లోనే పన్నులు కలిసి వస్తాయి, వ్యయం కలిసి వస్తాయి, దీంట్లోనే బడ్జెట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చెప్పుకుంటేనే మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో కోశ విధానంలో ఫస్ట్ది ఏం చెప్పుకున్నాం, ప్రభుత్వం రాబడులు అంటే ప్రభుత్వానికి ఇన్కమ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది. ప్రభుత్వానికి ఇన్కమ్ 2 places నుంచి వస్తుంది, అంటే 2 typesగా వస్తుంది. ఒకటి పన్నేతర రాబడి,
పన్నుల వల్ల రాబడి. సో పన్నులు అనేవి చాలా లెంతీ ప్రాసెస్. పన్నులు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఈ క్లాస్లో పన్నేతర రాబడులు. పన్నులు కాకుండా ప్రభుత్వానికి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి, ప్రభుత్వ సేవలకు ప్రతిఫలంగా సేవలు పొందిన వారి నుంచి వసూలు చేసే ఫీజులు. అంటే పన్నులు కాకుండా ఫీజులు ఇస్తారన్నమాట. సో పన్నులు వేరు, ఫీజులు వేరు. చూడండి ఇక్కడ. సో పన్నులు అంటే ఎవరికి వాళ్ళు కట్టేసేవి, అంటే అందరు కట్టేస్తారు అనమాట. సో పన్నులు అంటే ప్రతి ఒక్కరు పన్నులు కట్టేస్తారు. ఫీజులు అంటే ఎవరైతే సేవల్ని పొందుతారో వాళ్ళు మాత్రమే ఫీజు కడతారు అనమాట. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇచ్చాం చూడండి, విద్యా సంస్థల ఫీజు ఉంది చూడు. విద్యా సంస్థల ఫీజు ఎవరు కడతారు? ఆ విద్యా సంస్థల్లో చదువుకున్న వాళ్ళే ఫీజులు కడతారు అనమాట. రవాణా ఛార్జీలు ఎవరు కడతారు? ప్రయాణించిన ప్రయాణికులే రవాణా ఛార్జీలు కడతారు. ఇంకా దేవాలయ దర్శన టికెట్లు ఉంటాయి కదా, సో దేవాలయానికి వెళ్ళిన వాళ్ళే ఆ దర్శన టికెట్లకి అమౌంట్ చెల్లిస్తారు, మిగతా వాళ్ళు చెల్లించరు కదా. సో ఎవరైతే సేవను పొందుతారో వాళ్ళు మాత్రమే చెల్లించేవి ఫీజులు, ఛార్జీలు అనమాట. నెక్స్ట్, ప్రభుత్వం చేసిన చట్టాలను, రాజ్యాంగాలను అతిక్రమించినప్పుడు కోర్టులు, పోలీసులు, అధికారులు విధించే పెనాల్టీలు. మనకి పెనాల్టీల వల్ల కూడా అమౌంట్ వస్తుంది. కొంతమంది లైసెన్స్ లేకుండా తిరుగుతారు, హెల్మెట్ లేకుండా తిరుగుతారు. సో ఈ రూల్స్ అతిక్రమించడం ద్వారా వాళ్ళకి ఫైన్ వేస్తారు. ఆ ఫైన్స్ వల్ల కూడా అమౌంట్ వస్తుంది. ఈ ఫైన్స్ వేయడం అనేది ప్రజల యొక్క బాగోగు కోసం, అంటే వాళ్ళ భద్రత కోసమే ఈ ఫైన్స్ వేస్తున్నారు, కానీ ప్రభుత్వం రాబడి పెంచుకోవడానికి అయితే కాదు. కాకపోతే దీని ద్వారా కూడా రాబడి వస్తుంది అని చెప్తున్నారు. అంటే ప్రజల మీద ఈ ఫైన్స్ వేయడం అనేది వాళ్ళ భద్రత కోసమే. ఇప్పుడు హెల్మెట్ లేకుండా ఫైన్ వేస్తున్నారంటే ఎందుకు వేస్తున్నారంటే మీరు హెల్మెట్ పెట్టుకోవాలని వేస్తున్నారు, అంతేగాని ప్రభుత్వానికి డబ్బులు రావాలి, మీరు హెల్మెట్ పెట్టుకోకున్నట్లా తిరగండి, మాకు అమౌంట్ పే చేయండి అని అడగరు కదా. సో రూల్స్ పాటించుకున్న లేదంటే రాజ్యాంగాన్ని అతిక్రమించిన ఇలాంటి వాటి వల్ల ఫైన్స్ వేస్తారన్నమాట. సో కోర్టు జరిమానాలు వేస్తుంది, అధికారులు ఫైన్లు వేస్తారు, పోలీసు అధికారులు కూడా ఫైన్లు వేస్తారు. ఈ ఫైన్ల ద్వారా కూడా ప్రభుత్వానికి అమౌంట్ వస్తుంది అనమాట. నెక్స్ట్, కొన్నిసార్లు సహాయం పొందుతాం, వేరే దేశాల నుంచి కొంచెం ఆర్థిక సహాయం పొందుతారు, అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా సహాయాలు పొందుతారు. రాష్ట్రాలు అయితే కేంద్రం నుంచి సహాయం పొందుతాయి, వేరే దేశాల నుంచి కూడా సహాయం పొందుతాయి. ఇక్కడ ఆర్థిక సహాయం వల్ల కూడా రాబడి అనేది వస్తుంది అనమాట. ఇంకొకటి, ప్రభుత్వానికి భూములు ఉంటాయి, ప్రభుత్వానికి సపరేట్ గవర్నమెంట్ భూములు ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్ భూముల్ని పరిశ్రమలకు కానీ, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి కానీ లీజ్కి ఇవ్వడం ద్వారా అక్కడ నుంచి వచ్చే ఆదాయం కూడా, అంటే ప్రభుత్వం యొక్క భూముల నుంచి కూడా ఆదాయం వస్తుందన్నమాట. సో పన్నులు లేకుండా ఇవన్నీ పన్నేతర ఆదాయాలు అనమాట. ఇవి కాకుండా రైల్వేల నుంచి, పోస్ట్ ఆఫీసుల నుంచి, అంటే విద్యుత్ ఛార్జీల నుంచి, ఇవన్నీ కూడా పన్నులు కాదు, కాకపోతే వీటి నుంచి లాభాలు వస్తాయి. సో ఎస్టేట్లు అంటే ఎవరైనా చనిపోయిన వ్యక్తి, ఆ చనిపోయిన వ్యక్తికి వారసులు ఉండరు, సో ఆయన వీలునామా కూడా ఏం రాసింటాడు, ఆ టైంలోనే ఏం చేస్తారంటే అతని భూమిని ప్రభుత్వం లాగేసుకుంటారు అనమాట. సో ఒక వ్యక్తికి ఎంతో కొంత భూమి ఉంది, ఆ భూమికి వీలునామా లేదు, ఆయనకి వారసులు లేరు, ఆ టైంలోనే ఆ భూమి కూడా ప్రభుత్వానికి సొంతం అయిపోతుంది అనమాట. సో ఈ ఎస్టేట్ల వల్ల వచ్చే ఆదాయము, తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే ఆదాయము, ఏదైనా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటారు. సో ఇప్పుడు అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనుకోండి, ఆ అమరావతి ప్రాంతంలోనే ఏవైనా ఇండస్ట్రీస్ అవన్నీ డెవలప్ చేశారు. సో అక్కడున్న ప్రాంతాలకు మాత్రమే స్పెషల్గా ఒక ప్రత్యేక విధింపు విధిస్తారన్నమాట. సో దాని ద్వారా కూడా ప్రభుత్వానికి రాబడులు వస్తాయి. ఇంకా పన్నులు ద్వారా కూడా రాబడి వస్తాయి. సో పన్నులు అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.